హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీతాస్ ఫ్యూజన్. సో ఈరోజు అయితే వ్లాగ్లో ఈరోజు మా పాప బర్త్డే అనమాట. సో బర్త్డే వ్లాగ్ మొత్తం షూట్ చేసి పెడుతున్నాను. సో మీ అందరికీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ సెకండ్ డే మార్నింగ్ అనమాట, జాన్ 2 మా సాన్వి బర్త్డే. సో ఇక్కడైతే తను నీట్గా హెడ్ బాత్ అది చేసుకొని స్కూల్కి రెడీ అయిపోతుంది. తను 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. అండ్ ఈరోజేమో బర్త్డే కాబట్టి ఇద్దరు హాఫ్ డే వచ్చేస్తా అన్నారు. హెయిర్ ఏమో చాలా వెట్గా ఉంది, ఏమైనా హెయిర్ స్టైల్ చేద్దామంటే. సో ఇంకా అలా సింపుల్గా ఏదో అలా క్లిప్ పెట్టేసి వదిలేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ పార్టీకి రెడీ అవుతుంది తను అని చెప్పి. యాక్చువల్లీ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నమ్మతో జడేయించేసుకుంటుంది, ఇంకా తనే రెడీ అయిపోద్ది. నాకు అంత ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. కానీ ఈరోజు బర్త్డే కదా, నన్ను కొంచెం రెడీ చేయమందనమాట. సో ఇక్కడైతే నేను రెడీ చేస్తున్నాను. ఎక్కువ అల్లరి కూడా ఏం చేయదు, ఓకే బాగానే ఉంటుంది, మాటది వింటుంది. ఫైనల్గా అయితే తన లుక్ ఇదనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మేమైతే బయటకు వెళ్ళాల్సిన చిన్న ఫంక్షన్ అయితే ఉంది. మా అమ్మమ్మ గారు అయితే రెడీ అవుతున్నారు. నేనైతే రెడీ అయిపోయి తన కోసం వెయిట్ చేస్తున్నాను. చిన్న పేరెంటం ఫంక్షన్ ఉంటే మా చుట్టాలు వాళ్ళది వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి వెళ్ళి వచ్చాక ఇంకా బర్త్డే ప్రిపరేషన్ అవి చూసుకున్నాము ఇంట్లో ఈవినింగ్ పార్టీ కోసం అని చెప్పి. మా హస్బెండ్ అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెడుతున్నారు. కొంచెం ఫ్లవర్స్ అవి హ్యాంగ్ చేసి దానికి సపోర్టింగ్ వైర్ అది కడుతున్నారు. సో మిగతా అరేంజ్మెంట్స్ అవి నేను చేసుకున్న, లైటింగ్స్ అవి పెట్టుకోవడం అవన్నీ. మా బాబు బర్త్డేకి అయితే కొంచెం అన్నీ ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అవి చేశాను అనమాట. కానీ ఈరోజు ఏంటంటే కిచెన్లో అసలు ఎక్కువ టైం లేను, బికాజ్ మేము బయటకు వెళ్ళాల్సి ఉండింది కాబట్టి. మార్నింగ్ ఏమో వీళ్ళకి మటుకు లంచ్ ప్రిపేర్ చేసేసి మామూలుగా పప్పు టొమాటో అట్లా వండేసి మేమైతే బయటకు వెళ్ళిపోయామన్నమాట. వేరే సైడ్ ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చేసరికి ఈ పనులు అవి చూసుకున్నాము. ఇంక కరెక్ట్గా టైం అయిపోయింది. మేము బయట నుంచి వచ్చేసరికి 3:30 అయ్యింది ఇంటికి వచ్చేసరికి. సో పిల్లల్ని అయితే స్కూల్ నుంచి హాఫ్ డే తీసుకొచ్చేసారు. వాళ్ళేమో మేము వచ్చే లోపల బాగా అల్లరి చేశారనమాట. ఇంకొచ్చాక సరే మళ్ళీ ఎండలో తిరిగేస్తారని చెప్పి పడుకోబెట్టేసాను. వాళ్ళని పడుకోబెట్టి మేమైతే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఉంటే మళ్ళీ అది లాగడం ఇది లాగడం అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదు, బికాస్ ప్రీవియస్ డేనే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నాము. సో ఏం తినాలనిపించలేదు. అండ్ మా పాప కూడా ఏం పెద్దగా ఏం అడగలేదు. కానీ తనకి చికెన్ పకోడీ అంటే ఇష్టం అని చెప్పి ఈవినింగ్ ఇవన్నీ రెడీ చేసాకైతే చికెన్ పకోడీ అయితే వేసి పెట్టా అనమాట. ఇంకా కేక్ కటింగ్ అది మొత్తం అంతా రెడీ చేసుకున్నాము. ఇంకా తనైతే పడుకున్న తని లేపి ఇంకా స్నానం చేసి వచ్చింది. ఫ్రాక్ అది వేసుకొని తనే రెడీ అవ్వమని చెప్పాను. రెడీ అవుతుందన్నమాట. సో తను రెడీ అయిపోయాక ఇంకా పైకి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో జడేయించుకొని అది వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలవడానికి అయితే వాళ్ళ తమ్ముడైతే వెళ్ళాడు. వెళ్ళి పిలుచుకొస్తానని. చూడండి ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ అది కూడా జస్ట్ అట్లా ఫ్లవర్స్ హ్యాంగింగ్ వేసి హ్యాపీ బర్త్డేవి వాల్ స్టిక్కర్స్ ఉంటే అవి అంటించి కొన్ని రిబ్బన్స్ అయితే పెట్టామన్నమాట. తన కోసమని నేను ఇక్కడ చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ వీడియోలో మీకు లెంతీగా అనిపించవచ్చు, బికాజ్ నేను తర్వాత మా పిల్లలు పార్టీకి ఇంకా టైం ఉంది, ఫ్రెండ్స్ వచ్చే టైం ఉందని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిపి డ్యాన్స్ అయితే వేశారు. సో ఆ డ్యాన్స్ వీడియో అది వస్తూ ఉంటుంది. ఈ లోపల అయితే నేను మీకు చికెన్ పకోడీ ప్రిపరేషన్ అయితే చెప్తాను. చికెన్ పకోడీ రెసిపీ నేను చెప్తా ఉంటాను, మీరు ఈ లోపల ఈ డ్యాన్స్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. సో కొంచెం చికెన్ని 1 kg చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. సో అది మొత్తం నీట్గా వాష్ చేసేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలిపేసి మ్యారినేట్ చేసేసి ఒక పావు గంట అలా మ్యారినేట్ చేసాక అప్పుడు శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్, ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకుంటే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యం పిండి ఇలా అన్నీ సమానంగా వేసుకొని కోట్ చేసుకొని పెట్టుకొని
ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా మ్యారినేట్ అయిపోయాక మనం నీట్గా కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నిన్న ఎంత హడావిడిగా చేసినా కానీ. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి టైం పట్టింది కొంచెం బాగా. సో ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల నేను పకోడీలు అవి వేసేసి రెడీ అయితే అయిపోయామన్నమాట. అందరము అన్నీ రెడీ చేసేసి ఇంకా వీళ్ళందరూ కొంచెం ఆడుకొని అటు ఇటు తిరిగి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది. మేమైతే అన్నీ సెట్ చేసుకొని మ్యూజిక్ అది ఆన్ చేసుకొని వాళ్ళకి వదిలేసాము ఆడుకొని అని చెప్పి. సో వాళ్ళేమో డ్యాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడేమో చేయడానికి సిగ్గుపడుతున్నాడు, వాడికి అంత రాదు. కానీ మా పాప అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అన్నమాట. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడేమో ఇంకా అందరూ వచ్చేసారని చెప్పి కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాము. మా తాతగారు అమ్మమ్మ గారికి కేక్ కట్ చేయిస్తున్నప్పుడు సో వాళ్ళు కట్ చేయించారు. వాళ్ళు కట్ చేయించాక ఇంకా వేయమన్నమాట. మా అబ్బాయి అయితే ఏదో ఒక తుంటరి పని చేస్తూనే ఉంటాడనమాట. ఒక్క క్షణం ఖాళీగా ఉండడు. తన్ని ఏడిపించడం, వాళ్ళ అక్కని ఏడిపించడము, ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటాడు వాడైతే. సో చూడండి, అసలు ఒక్క క్షణం అయితే తిన్నగా అయితే ఉండడు. వాళ్ళ అక్కని ఏడిపించడము, లేకపోతే ఏదో ఒకటి అటు ఇటు చేయడము, ఇలాంటి పనులన్నీ చేస్తాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మేము వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు తినిపించాక తర్వాత మేము మా హస్బెండ్ తినిపిస్తాము. ఇది ఫస్ట్ నుంచి అట్లా ఫాలో అయిపోతాం అన్నమాట. చూడండి వాడు యాక్షన్ చూడండి. ఒక్కొక్కసారి కొట్టేయాలన్నంత కోపం వస్తుంది నాకు. ఈవెన్ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్కువ చేస్తాడు మా వాడైతే. వాడు యాక్షన్ చూడండి, నాకైతే ఒక్కోసారి బ్రహ్మానందం గుర్తొస్తాడు ఆ యాక్షన్. అలా చేస్తుంటాడు అనమాట. అంతంత అల్లరి చేస్తాడు, అసలు ఇరిటేట్ చేసేస్తాడు మనుషుల్ని. బాగా ఇరిటేషన్ చేయడంలో నెంబర్ 1 అనమాట. సో ఇలాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. వచ్చి వాళ్ళకి కేక్ అది తినిపించేసి గిఫ్ట్స్ అవి ఇచ్చి పిక్స్ అవి దిగి కొంతసేపు ఉండి వెళ్ళిపోయారనమాట. సో ఆ వీడియో మొత్తం నేను షూట్ చేసి పెట్టాను అయినంత వరకు. చూడండి, ఇంకా పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కింద నార్మల్గా పెన్సిల్స్ అయితే ఇచ్చేసాను. దీనైతే కొత్త ఫ్రెండ్ అనమాట, ప్రిన్స్ అని చెప్పి. మా సాన్వికి పూర్వాంశు కూడా ఆపోజిట్లోనే ఉంటారు, కానీ బాబు ఎప్పుడు రాలేదు. పిలిస్తే ఫస్ట్ టైం వచ్చాడు. చాలా క్యూట్ ఉండే బాబు మాత్రం. అసలు చాలా సైలెంట్ కూడా. అస్సలు నోట్లో నుంచి మాట వస్తుందో రాదో అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఉన్నాడు పిల్లోడు. అసలే అల్లరంటూ చేయడం అనమాట. అంత గుడ్ బాయ్లా అనిపించాడు. మా పూర్వాంశు ఉన్నాడైతే అల్లరి చేస్తూనే ఉంటాడు నాన్ స్టాప్గా. నాకైతే ఒక్కోసారి చిరాకు కూడా వస్తుంది. వీళ్ళైతే ఒకడేమో టీచర్ అనమాట వాళ్ళ ప్రీవియస్ స్కూల్లో, ఇంకొకడేమో ఫ్రెండే పెద్దక్క. తినేమో మా పూర్వాంశ్ వాళ్ళ ఫ్రెండ్ పృథ్వీ అని చెప్పి. సో ఇలా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ అయితే. సో ఈ వ్లాగ్ అయితే మొత్తం అంతా బర్త్డే రిలేటెడ్ అవి ఉన్నాయి. మీరు కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా ఇట్స్ జస్ట్ డిఐఎంఎల్ అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే అందరికీ ఇంకా కేక్ కట్ చేసి పిల్లలందరికీ సర్వ్ చేస్తున్నారు మా అమ్మమ్మ గారు. మొహమాట పడుతున్నాడు ఏంటో తీసుకోవడానికి, వద్దు అని చెప్పి అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయి కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడిపించామన్నమాట. కానీ అవన్నీ వీడియో తీయడం కుదరలేదు. పార్టీ అయితే ఫైనల్గా ఫినిష్ అయింది. నేనైతే ఇక్కడ అందరికీ కేక్ కట్ చేసి సర్వ్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. సో పార్టీ అయితే ఇలా ఎండ్ అయిందండి. మీకు వీడియో కనుక నచ్చితే
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ సింపుల్ వ్లాగ్ అనమాట. ఎలా ఉంటుందని చెప్పి షూట్ చేసి పెట్టాను. అండ్ పిల్లలకు కూడా మంచి మెమొరీలా ఉండిపోతుంది కదా మనం యూట్యూబ్లో పెడితే కనుక. వాళ్ళు పెద్ద అయ్యాక కొంచెం హాయిగా మంచిగా ఫీల్ అవుతారు. సో ఇవి కొన్ని పిక్స్ ఉన్నాయి, చూసేయండి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్. That's all for today.